ప్రైజ్ ది లార్డ్. సరిహద్దులు, దేవుని సన్నిధి మరియు ఆత్మీయ ప్రవాహం. ఇవి దేవుని ప్రజల జీవితాలలో ఇవి నిజంగా ఒక యుద్ధం లాంటివి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. మన హృదయం సాధారణమైనది కాదు, అది దేవుని సన్నిధి నివసించే స్థలం. అందుకే దేవుడు దాన్ని కాపాడమన్నాడు. ఎందుకంటే మన హృదయం నుండే జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి. మన హృదయంలోకి ఏది ప్రవేశిస్తుందో అదే మన జీవితం ద్వారా బయటకు ప్రభావంగా వస్తుంది. అపవిత్రమైనవి, చీకటి విషయాలను మనం అనుమతిస్తే దేవుని సన్నిధి తగ్గిపోతుంది. కానీ దేవుని వాక్యానికి స్థానం ఇస్తే అదే హృదయం ఇతరుల ఆత్మీయ దాహాన్ని తీర్చే జీవజలాల ఊటగా మారుతుంది. అందుకే మన హృదయానికి దేవుడు ఉంచిన సరిహద్దును గౌరవిస్తూ దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన హృదయం మాత్రమే కాదు, మనం దేవునితో మాట్లాడే ప్రతి స్థలం కూడా పరిశుద్ధమైనదే. మన హృదయం దేవుని బలిపీఠమైతే మన ప్రార్థనా స్థలం ఆయన సన్నిధిని అనుభవించే ప్రదేశం. ఆ స్థలాన్ని మనం ఎలా కాపాడుతామో అక్కడి వాతావరణం అలాగే మారుతుంది. అపవిత్రతకు చోటిస్తే సమాధానం తగ్గిపోతుంది. కానీ పవిత్రతను కాపాడితే దేవుని సమాధానం, దేవుని సన్నిధి, ఆశీర్వాదం అనేవి స్పష్టంగా మనము అనుభవించగలుగుతాము. కాబట్టి మన హృదయాన్ని మాత్రమే కాదు, భౌతికంగా మనము ప్రార్థించే స్థలాన్ని కూడా భద్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవటానికి మనము నిరంతరం ప్రయత్నించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఇస్తాడు. అది కేవలం గది కాదు, అది ఒక ఆత్మీయ వాతావరణం, ఒక సన్నిధి స్థాయి, ఒక ప్రార్థనా ప్రవాహం. ఆ స్థలంలో మనం నిలబడితే అక్కడ శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఆ స్థలమును ఎవరైనా అడ్డుకుంటే, ప్రార్థనలు చేయనీయకుండా ఆపివేస్తే మన ప్రార్థన ఆగిపోతుంది, స్తుతి ఆగిపోతుంది, దేవుని యొక్క సన్నిధి తగ్గిపోతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-45 వచనాలలో చెప్పినట్లుగా ఖాళీగా ఉన్న స్థలం ఎప్పటికీ ఖాళీగా ఉండదు. అది దేవుని సన్నిధితో నింపబడకపోతే ఇతర విషయాలు దాన్ని ఆక్రమిస్తాయి. కలవరము, రోగము, అనవసర ఖర్చులు, ఒత్తిడి ఇవన్నీ ఆ ఖాళీని నింపుతాయి. అందుకే ఆ స్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, అది దేవుని సన్నిధితో నిండి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం, యాకోబు ఉన్న చోట ఆశీర్వాదం పెరిగింది. యోసేపు ఉన్న ఇంటిలో దేవుడు అభివృద్ధి ఇచ్చాడు. ఎందుకంటే వారు దేవునితో సహవాసం చేసేవారు కాబట్టి. అంటే సత్యం ఒకటే, దేవుని సన్నిధి ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. నా జీవితంలో కూడా నేను అనుభవించిన ఒక నిజమైన విషయాన్ని సాక్ష్యంగా చెప్పాలని అనుకుంటున్నాను. మా ఇంటిలో ఒక గదిలో నేను ప్రత్యేకంగా ప్రార్థన కొరకు ఏర్పాటు చేసి అదే గదిలో నేను నిద్రిస్తూ ఉండేదాన్ని. ఆ స్థలం నాకు దేవుని సన్నిధిని అనుభవించే పరిశుద్ధమైన స్థలంగా ఉండేది. అయితే గత సంవత్సరం ఆ గదిలో నా ప్రార్థనలకు ఆటంకం ప్రారంభమైంది. నేను ప్రార్థన చేస్తే నా స్వరం వినబడితే చాలు మా ప్రక్కవారు వచ్చి గొడవకు దిగేవారు. ఆ పరిస్థితులలో మా ఓనరమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండేది. ఆ సమయంలో ఫోన్ ద్వారా కానీ, నోటి ద్వారా కానీ ఏ రూపంలో కూడా శబ్దం బయటికి వినపడేటట్లు ప్రార్థనలను చేయవద్దు, పాటలు పాడవద్దు అని నా భర్త నాతో చెప్తూ వచ్చారు. కొన్ని నెలలు నేను నా ఇంటిలోనే ప్రార్థనలు ఆపివేశాను. సంతోషంగా నా నోటితో పాడుకునే దేవుని పాటలు కూడా పాడకుండా ఆపివేశాను. ఆ పాటల ద్వారా నాకు కలిగే ఆనందాన్ని కోల్పోయి దుఃఖంలోనే నేను ఉండిపోయాను. ఈ మార్పు జరిగిన కొద్ది రోజుల్లోనే నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. నేను మాత్రమే కాదు, మా ఇంటిలో ఒక్కొక్కరుగా అనారోగ్యానికి గురయ్యారు. డబ్బులు విస్తారంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని సన్నిధి లేకపోవడం వల్లే ఈ చీకటి, ఈ పరిస్థితి వచ్చింది అని. అందుకే ఆ గదిని వదిలివేసి ఇక్కడ ఆశీర్వాదం నిలవది అని తెలుసుకొని నా కుమార్తెలు ఉన్న గదిలోకి వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం నా పెద్ద కుమార్తెకు ఆశీర్వాదం, విస్తరణ గురించిన వాగ్దానం దేవుడిచ్చి దాన్ని నెరవేర్చాడు. దీనిని బట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, ఆశీర్వదించే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయనతో సహవాసం చేసే వారితోనే ఉంటుంది. చాలామంది అనుకుంటారు కదా, ఆశీర్వాదం కుమారుల్లో ఉంటుంది, బంధువుల్లో ఉంటుంది, స్నేహితుల్లో ఉంటుంది అని. ఈ లోకంలో చాలామంది కూడా ఇటువంటి విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ లోకంలో మనుషులు ఇచ్చే స్థానం మారిపోవచ్చు, కానీ దేవుడిచ్చిన స్థానం మాత్రం మారదు.
ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా జీవించని భౌతిక దృష్టి కలిగిన ప్రజలు వారు దేవుణ్ణి ఎరిగిన వారే అయినా చాలాసార్లు ఈ లోక సంబంధాలపై ఆధారపడుతూ దేవునితో కలిగే ఆత్మీయ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నా అనుభవం చెప్పేది ఒక్కటే, ఆశీర్వాదం మానవులు ఇచ్చే స్థానంలో కాదు, మానవులు చూసే వాటిలో కూడా కాదు, దేవుని సన్నిధిలోనే ఉంటుంది. నా అనుభవంలో ప్రార్థన ఆగిన చోట ఆనందం ఆగింది, స్తుతి ఆగిన చోట ఆరోగ్యం తగ్గింది, దేవుని సన్నిధి తగ్గిన చోట సమస్యలు పెరిగాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆత్మీయ సూత్రం. నేను ఆ స్థలాన్ని వదిలి దేవుని సన్నిధి ఉండే చోటికి మారినప్పుడు ఆశీర్వాదం మళ్ళీ ప్రవహించింది. ఇదే నిజమైన సత్యం. ఈ లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తుంది, కానీ దేవుడు తన సన్నిధిలో నిలిచి ఉండేవారికి ప్రాధాన్యతనిస్తాడు. మీరు మానవులు ఇచ్చే స్థానం కొరకు పోరాడుతున్నారా, లేక దేవుడు ఇచ్చే స్థానాన్ని గుర్తించి అందులో నిలబడుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సరిహద్దులు కాపాడబడిన చోటే దేవుని సన్నిధి నిలుస్తుంది, దేవుని సన్నిధి ఉన్న చోటే ఆశీర్వాదం ప్రవహిస్తుంది అన్న సత్యాన్ని మీరు గ్రహించండి, గుర్తించండి. ప్రైజ్ ది లార్డ్.